హౌస్ డ్రగ్స్ కేసులో 11 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. పట్టుబడిన వారిని కోర్టు ముందు హాజరుపరుస్తామన్నారు. డ్రగ్స్ ఎవరు ఎక్కడ తీసుకున్నారనేది విచారిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారికి యూరిన్ టెస్టులు చేయించామన్నారు. పారదర్శకత కోసం బ్లడ్ టెస్టులు కూడా చేయించామంటున్న ఎస్పీ గిరిధర్ తో మా ప్రతినిధి రత్నాకర్ ఫేస్ టు ఫేస్. లోని రాత్రి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీకి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి ప్రజెంట్ మనతో ఈగల్ ఎస్పీ గిరిధర్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఏం జరిగింది, ఈ ఆపరేషన్ మొత్తం ఎలా చేశారు, ఏం చెప్తారు? నిన్న అంటే 14th ఈవినింగ్ టైం మాకు ఒక రిలయబుల్ కాల్ వచ్చింది. దాని మీద రెగ్యులర్గా 1908 అని 1908కు కాల్ వచ్చింది. మేము రెగ్యులర్గా రేడ్స్ కండక్ట్ చేసినట్టే ఇది కూడా అనుకున్నాం. మొయినాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఒక 4 నుండి 5 ఉన్నారని సమాచారం వచ్చింది. వెంటనే మనం డైరెక్టర్ గారు పర్మిషన్ తీసుకోవడం, అటు ఫ్యూచర్ సిటీ మన సిపి గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ మొయినాబాద్ పోలీసులు మరియు ఎస్ఓటీ టీమ్స్, మా టీమ్స్ అన్నీ కలిపి ఫామ్ మీద రెడీ చేయడం జరిగింది. అయితే ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే మనకు రివాల్వర్ వాడిన సౌండ్స్, రివాల్వర్తో కాల్చినట్టుగా సౌండ్స్ రావడంతో మన పోలీస్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్, కానిస్టేబుల్ అందరూ పరిగెత్తుకెళ్ళి ఆ వెపన్ను యూజ్ చేసిన వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు నమిత్ శర్మ అని తెలిసింది. అతను ఢిల్లీ వాస్తవుడని. వెంటనే ఇంకో వ్యక్తిని సెర్చ్ చేయగా అతని దగ్గర కొన్ని ఖాళీ క్యాట్రిజెస్ కూడా దొరికినాయి. అన్నింటినీ వాళ్ళను తర్వాత వెపన్ను సీజ్ చేసుకొని పక్కన ఉన్న మిగతా 9 మందిని కూడా కస్టడీకి తీసుకొని మొత్తం 11 మంది మీద మాకు డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ టెస్ట్లో 5గురికి పాజిటివ్ వచ్చింది. తర్వాత ఈ పాజిటివ్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి 6 మెంబర్స్కు నెగిటివ్ వస్తే మళ్ళీ ఫర్దర్గా దాని ఆథెంటిసిటీ పెంచేందుకు మళ్ళీ మనము ఎర్రగడ్డ హాస్పిటల్కు బ్లడ్ టెస్ట్ కూడా పంపించడం జరిగింది. దానిలో ఇక్కడ నెగిటివ్ వచ్చిన వ్యక్తికి అందులో పాజిటివ్ రావడం జరిగింది. మొత్తం 6గురికి పాజిటివ్, 5గురికి నెగిటివ్ వచ్చింది. వీళ్ళందరినీ కూడా మనం మొయినాబాద్ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. మొయినాబాద్ పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ మీద, తర్వాత బిఎన్ఎస్ఎస్ సెక్షన్ల ప్రకారం మరియు ఆర్మ్స్ యాక్ట్, ఈ 3 సెక్షన్లు, 3 చట్టాలకు సంబంధించిన సెక్షన్లు నమోదు చేసి వాళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. పైలట్ రోహిత్ రెడ్డి అలాగే ఏలూరు ఎంపీకి ఇద్దరికి కూడా పాజిటివ్ వచ్చిన వార్తలకు సంబంధించి అవి పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. మహేష్ కుమార్ కూడా పాజిటివ్ వచ్చింది. సో అది రాత్రి రెగ్యులర్గానే రైడ్స్ చేస్తున్నటువంటి సందర్భంలో వీకెండ్ పార్టీ అంటూ కూడా తాము రైడ్ అనేది నిర్వహించాము. అయితే అక్కడికి ఒకసారిగా వెళ్ళిన తర్వాత మొత్తం 11 మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహించినప్పుడు మొదట 5గురికి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మరొకరికి పరీక్ష నిర్వహించినప్పుడు 6గురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా, ఆయన కూడా పాజిటివ్ వచ్చిందన్న విషయాలను కూడా ఇప్పుడు ఈగల్ ఎస్పీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం పూర్తిగా వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత మొయినాబాద్ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. దీని మీద కేసులన్నీ నమోదు చేసి విచారణ చేస్తున్నామనే విషయాన్ని ఇటు ఈగల్ ఎస్పీ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, ఈగల్ హెడ్ ఆఫీస్ నుంచి.